ఓం శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల స్వామివారి పాదపద్మములకు నా యొక్క అనంతకోటి నమస్కారములు మరియు ఆత్మ బంధువులందరికీ నమస్కారములు. నా పేరు శాంత, మాది నిల్విడి గ్రామము, వనపర్తి జిల్లా, కొత్తకోట కమిటీ. నేను చెప్పబోయే వాక్యములు ద్వితీయ దైవ గ్రంథంలోని రత్నవాక్యముల నుండి యోహాను సువార్త 12వ అధ్యాయము 49-50 వచనములు. 49వ వచనము: ఏలయనగా నా ఎంతట నేనే మాటలాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. 50వ వచనము: మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవనమని నేనెరుగుదును, కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నానెను. వాక్యముల వివరము: ఇక్కడ చెప్పిన ఈ వాక్యము శరీర రూపంలో మనిషిగా వచ్చిన ఆత్మ చెప్పిన మాటయని తెలియవలెను. మనిషి రూపంలో వచ్చిన దేవుడు అయిన యేసు ఈ సమాచారమును చెప్పి ఉన్నాడు. దేవుడు మనిషిగా ఎప్పుడు వచ్చినా ఆయన చెప్పు జ్ఞానమంతయు పరిశుద్ధాత్మదే అయి ఉండును. అనగా పరిశుద్ధాత్మ తన చేత చెప్పించు జ్ఞానమని మనిషి రూపంలో వచ్చినవాడు చెప్పుచున్నాడు. మనిషి రూపంలో వచ్చిన ఆత్మ అనగా భగవంతుడు చెప్పు జ్ఞానము నిత్య జీవనము అయిన మోక్షమును కలిగించినదై ఉండును. ఇందులో రహస్యమేమనగా మనిషి రూపముగా వచ్చినవాడు దేవుడుగా తెలియబడకున్నా మాట్లాడునది పరిశుద్ధాత్మయేనని తెలియనట్లు మనిషిగా వచ్చినవాడు నేను చెప్పు సంగతులన్నీయు నా తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నానెను. ఈ మాటతో మాట్లాడునది పరిశుద్ధాత్మయేనని తెలియవలెను. అయిన ఆధ్యాత్మిక సిద్ధాంతము ప్రకారము పరిశుద్ధాత్మ తండ్రి అని, మనిషిగా వచ్చిన ఆత్మ కుమారుడని చెప్పక తప్పదు. అందరికీ నమస్కారము.